ఈ నీటి వివాదం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? చాలా మంచి సబ్జెక్ట్ పెట్టిండ్రు టీవీ రోజు. యా. నీటి పంపకాలు ఉమ్. వీటన్నిటిని గురించి కూడా మొట్టమొదటి తెలంగాణ ప్రాంతానికి తెలియదు. ఆ, అదే. నీటి విలువ కూడా తెలియదు మా తెలంగాణ ప్రజలకు. ఉమ్. ఎందుకొరకు అంటే మా పక్కన కృష్ణానది ప్రవహిస్తుంది, ఉమ్. కానీ దాన్ని ఎప్పుడు కూడా గుక్కె నీళ్ళు ముట్టుకున్న పరిస్థితి లేదు. ఎందుకొరకంటే నా ఊరు కూడా కృష్ణానది ఒడ్డునే ఉంటుంది, ఓకే. కొల్లాపూర్. కొల్లాపూర్, అవును. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణానది, ఓకే. మహబూబ్ నగర్ జిల్లా కాడికే. కానీ ఎప్పుడు కూడా ఆ నీళ్లు మాకు వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా భయంకరంగా దోపిడీకి గురైంది తెలంగాణ. ఎందుకొరకంటే ఇక్కడ మన నిజాం సర్కార్ పాలన ఉన్నందువలన ప్రాజెక్టుల నిర్మాణమే కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా చేపట్టలేదు. అయితే నిజాం సర్కార్ ఏం చేసిందంటే దాదాపు చాలా మటుకు గొలుసుకట్టు చెరువులు తోడింది. చెరువులు చాలా ఎక్కువ ఉంటాయి తెలంగాణలో. అంటే ప్రవహించే నది నీళ్ళను వాడుకోలేదు, కానీ వర్షంతోనే నిండిన నీళ్ళను మాత్రం వాడుకున్నారు. చెరువుల కింద ఆయకట్టు ఉండేది, చెరువుల కింద వేల ఎకరాల భూములు ఆయకట్లో తీసుకొచ్చాం. ప్రతి ఊర్లో కూడా చాలా పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి, కానీ ఆ చెరువులు ఉన్నాయి. కానీ ఈ ప్రవహిస్తున్న నదులను మాత్రం, జీవనదుల నీళ్ళు మాత్రం వాడుకున్న పరిస్థితి లేకుండా పోయింది. ఇది జరుగుతున్న సమయంలోనే ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్. అవును. కనుక మీకు నిజాలు చెప్పండి. ఎందుకంటే వాటి బీఆర్ఎస్ నుంచి కూడా సేమ్ వివరణ నేను కాంగ్రెస్ కన్నా అంటే మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ, కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో మాదిగ దండోర ఉద్యమం తర్వాత నేను టీఆర్ఎస్ లెక్క వచ్చింది. టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఉద్యమం 14 సంవత్సరాలు మొత్తం కూడా నీళ్లు నిధులు నియామకం అనే దానిపైన గుడ్డిగా ఉద్యమం చేయలే. ప్రతిదీ కూడా పాట చెప్పినట్టు చెప్పేది. అంటే నది జలాల కేటాయింపులు, నది జలాలు, నీటి విలువలు, నీటి కొలతలు, వీటన్నిటితో సమగ్రంగా చెప్పేది మాకు. అప్పుడు చాలామంది మనకు ప్రొఫెసర్ జయశంకర్ గారే కానీ, ఆ తర్వాత చనిపోయిన దివంగత నేత నీటి వనరుల దాని మీద నల్గొండ జిల్లాకు చెందిన విద్యాసాగర్ రావు గారు కానీ అసలు అంటే చాలా నిష్ఠాతులు, నీళ్ళ మీద బాగా అవగాహన చేసిన వాళ్ళు, ఇంజనీర్స్ వాళ్ళు చాలా బాగా చెప్పారు నాకు. అవన్నీ బాగా మా మదిలో తెలంగాణ ప్రజలకు తెలిసింది కూడా అప్పుడే. అంటే క్యూసెక్లు ఉంటాయి, ఇది ఇట్లా ఉంటుంది, యూనిట్లు ఉంటాయి అని చెప్పేసి అని తెలిసింది కూడా అప్పుడే. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలోనే తెలిసింది. కానీ అప్పటికి కాగల కార్యం గంధర్వుల గిరకన్నట్టు అప్పటికే మొత్తం ఎత్తుకుపోయారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినా, దేని విషయానికి వచ్చినా కృష్ణానది అండి. కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర మహాబలిపురంలో పుడుతుంది. మహాబలిపురంలో పుడుతుంది, సతారా జిల్లా అనే ఊళ్ళో పుడుతుంది. అది అక్కడి నుంచి ప్రవహించుకుంటూ కర్ణాటకలోకి వస్తుంది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక తర్వాత ఇప్పుడు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అప్పుడేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 3 రాష్ట్రాలు ఉండే. కర్ణాటకలో ఎంత పారేది, తెలంగాణలో ఎంత, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పారేది అనేది క్లియర్ కట్గా దీని టీఎంసీల నీళ్ళు 2060 టీఎంసీ. 2060 టీఎంసీ నీటి లభ్యత అన్నమాట. అయితే వీటిని పంచాల, దీనికి పంచాలన్నప్పుడు మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811. ఇది నీటి కేటాయింపు. అంటే మహారాష్ట్రుడు 560 టీఎంసీలకు సరిపడ్డట్టు పైన ప్రాజెక్టులు కట్టుకుంటాడు. వాడు 560కి కట్టుకుంటాడు కదా, చిన్న కట్టలు, పెద్ద కట్టలు, పెద్ద ప్రాజెక్టులు ఏ ఒకటి కట్టుకుంటాడు కదా వ్యవసాయ యోగానికి, తాగునీటి కోసం. ఇది జీవనాది, ఇది ఎప్పుడు ఒట్టిగా ఎండిపోదు. ఆ తర్వాత కర్ణాటక 700 టీఎంసీలను ఆపుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రవహిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణానది ప్రాంతం, అక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటుంది దాని కింద. అంటే 700 టీఎంసీలకు కూడా కట్టుకోవాల్సిందే లెక్క ప్రకారం. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము మనకు కేటాయించిన నీటి కేటాయింపులు కేంద్ర జలవనరుల సంఘం నుంచి నీటి కేటాయింపులు మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటక 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811. ఇది నడుచుకుంటూ వస్తుంది. దీనికి తగ్గట్టుగా మహారాష్ట్రతో మనకు పేచి లేదు. అంటే లెక్కలు ఆల్రెడీ బరాబర్ డిసైడ్ చేసిరు. కొత్తగా ఇప్పుడు అదనంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మధ్యలో. ఇప్పుడు
అసలు నీటి గండం నీటి సమస్య ఎప్పుడు ఆరంభమైంది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సపరేట్ తర్వాత తర్వాత ఇప్పుడు 4 రాష్ట్రాలు అయినాయి. 3 రాష్ట్రాలు కాస్త పోయి 4 రాష్ట్రాలు అది 3 రాష్ట్రాలు పోయి 4 రాష్ట్రాలు అయినాయి. అవును. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయంకరమైన కుట్ర జరిగింది ఈ కృష్ణానది మీద. ఓకే. అంటే కృష్ణా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తూ ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్తుంది. విజయవాడ, గుంటూరు, అవును. ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తుంది. మచిలీపట్నంలో హంసల నది దగ్గర హంసల దేవి కాడ పోయి కృష్ణానదిలో కలుస్తుంది. ఇది ఈ చరిత్ర కృష్ణమది. అయితే దీంట్లో మన ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటి పరిపాలించిన వాళ్ళు, ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు? ఇంగ్లీషులు. వాళ్ళు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు. గోదావరి మీద మన ఈ కాటన్ దొర ధవళేశ్వరం కట్టిండు. ఇక్కడనే ప్రకాశం బ్యారేజ్ కట్టారు కదా. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ తర్వాత మధ్యలో పులిసింతలగడ ప్రాజెక్ట్ వచ్చింది మళ్ళీ రాజశేఖర్. ఆ తర్వాత అంతకన్నా పైన మనకు నాగార్జున సాగర్ కట్టారు. ఆ తర్వాత శ్రీశైలం కట్టారు. కానీ మహబూబ్నగర్ మీద మాత్రం తలకాయ కాడ మాత్రం ప్రాజెక్ట్ ఎవరు కట్టలేదండి. ఇంతవరకు ఎవడు చూసినా కాల కాడ కట్టిండు, మోకాల కాడ కట్టిండు, నలుగురు కాడ కట్టిండు. కానీ తలకాయ కాడ మాత్రం కుండ కాడ మాత్రం ఆపలేదు నీళ్ళు ఎవడు. దీనికి దౌర్భాగ్యం ఏందయ్యా అంటే, ఎందుకు తల అంటే ఇది మహబూబ్ నగర్. తెలంగాణ రాష్ట్రానికి తల భాగం మహబూబ్ నగర్. కృష్ణానది దుంకేది కూడా వచ్చేది నెత్తిన కృష్ణా కాడొచ్చి కలుస్తుంది. కర్ణాటక దాటి కృష్ణా అనే గ్రామంలో ఎంటర్ అవుతుంది కృష్ణానది. అంటే తలకా నుంచి దిగుతుంది కిందికి. కానీ ఇక్కడ కట్టాలి ఎవడన్నా కుండకాడ, నెత్తిన కుండ కట్టాలి, కుండ పెట్టాలి. కానీ కుండ పెట్టకుండా ఆడ పెట్టలేదు. తీసుకొచ్చి మోకాల కాడ కట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు. అంటే పైన శ్రీశైలం ప్రాజెక్టు, ఎండింగ్ మహబూబ్ నగర్. అంటే మహబూబ్ నగర్లో ఒక ప్రాజెక్ట్ లేదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అర్థమైందా? అంటే తెలంగాణ రాష్ట్ర దోపిడికి ఎట్ట గురైంది అనే దాన్ని మహబూబ్ నగర్ చూపెడతాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుట్ర ఇదంతా. ఎస్ అంతే. అంటే తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయుపట్టు మహబూబ్ నగరే. పాలమూరు ప్రజలు ప్రపంచానికి ఎరుకైన లేబర్ అని చెప్పేసి అని అన్నది ఇదే. తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది ఇది. ఇంత ఉంటుంది దోపిడీ. ఇప్పుడు ఇది జరుగుతున్న సమయంలో రవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముచ్చట చెప్తే జూరాల ప్రాజెక్టు ఒకటి కట్టారండి. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు కర్ణాటకలో 4 జిల్లాలు ఉంటాయి. మనకు హైదరాబాద్ స్టేట్లో 4 జిల్లాలు ఉంటాయి. 4 ఏది రాయచూర్, గుల్బర్గా, బీదర్, ఈ జిల్లాలు ఉంటాయి. ఈ 4 జిల్లాల మధ్యన నారాయణపురం డ్యామ్ అని ఒకటి కట్టారు. నారాయణపురం ప్రాజెక్టు ఒకటి కట్టారు. అది వ్యవసాయ యోగ్యమైన, అది గ్రావిటీతోన కాలువలతోన నీళ్లు వారించుకొని వ్యవసాయం పండించే ప్రాజెక్ట్. ఆ తర్వాత మధ్యలో ఏమైంది, ఒకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అనుకుంటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆల్మట్టి ప్రాజెక్ట్ అని ఒకటి కట్టారు. దాని మీద ఏది నారాయణపురం మీద. ఆల్మట్టి డ్యామ్ అనేది ఓన్లీ ఫర్ రిజర్వాయర్. అంటే ఈ 700 TMCలో నిలుపుకోవాలి కదా. 700 TMCలో ఇంకా నీళ్ళు మిగిలినాయి. మాకు ఇంకా నీళ్ళు పెట్టుకోవాలి పోయి మేము అని చెప్పేసి అని ఒక 5 రాళ్ళు పెంచుతాం, మేము 5 మీటర్లు పెంచుతాం అన్నారు. అట్టేట పెంచుతారని పంచాయతీ అర్థమైందా. ఇంకా అసలు సుక్క నీరు రాదు కిందికి. ఇది జరిగింది. ఈ నారాయణపురం ఏమో ఉమ్మడి మన భాష ప్రయుక్త రాష్ట్రాల సమయంలో 4 జిల్లాలు కర్ణాటకకి వెళ్ళిపోయినాయి కనుక మహబూబ్నగర్ పరిస్థితి దిక్కులేని పరిస్థితి. అంటే నారాయణపురం ఇక్కడ ఉంటేనేమో మాకు నీళ్ళు వచ్చేది. నారాయణపురం ప్రాజెక్ట్ అటు వెళ్ళిపోయాయి అన్నప్పుడు మహబూబ్నగర్ ప్రాజెక్ట్ కావాలి కదా. అప్పుడు కృష్ణా దగ్గర భీమా అని ఒక నది కృష్ణాలో వచ్చి సపరేట్ కలుస్తుంది. అది దాదాపు 70% క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. 100 TMCల వాటర్ వస్తుంది, కృష్ణాలో కలుస్తుంది. కనుక ఈ నీళ్లతోనే ప్రాజెక్టు కట్టండి అని చెప్పేసి అప్పుడే తీర్మానం చేసి, భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడే మహబూబ్ నగర్ ఎడారైతుంది, దీనికి సపరేట్ ప్రాజెక్టు కట్టారా నాయన, లేకపోతే ఈ జిల్లాను ఎవడు ఆదుకోడు, ఇది మొత్తం కరువుతోనే అల్లాడిపోతుంది. అయితే దౌర్భాగ్యం ఏంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కాలభాగాన అంటే నడులకా నుంచి ఆంధ్ర ప్రాంతం ఉంది. పైన ప్రాజెక్టు కడితే కిందికి నీళ్ళు రావుగా, ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు రావు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా తగిన నీళ్ళు రావు, రైట్ కెనాలకు నీళ్ళు అందవు. శ్రీశైలం ఏమో విద్యుత్ ప్రాజెక్టు. ఎట్లా అసలు మహబూబ్ నగర్ ప్రాజెక్టు కట్టనియదు పోయి, తెలంగాణ ప్రాజెక్టు కట్టదు ఎవడు కూడా. ఆంధ్రలో కుట్ర, మహబూబ్ నగర్ అసలు ప్రాజెక్టే కట్టదు పోయి. తలకాడ ప్రాజెక్టు కడితే మా కిందికి నీళ్ళు ఎట్లా వస్తాయి, కనుక కట్టొద్దు ఎవడు. ఇది రాజకీయం. అయితే ఏం చెప్పారు దానికి,
లేదు ఎత్తైన ప్రాంతం అది, ప్రాజెక్టులు కట్టనీకి రాదు. ఎవరినన్నా అడిగినా చెప్తారు. ఎత్తిపోతల పథకం అర్థం ఏంది? నల్ల నుంచి బకెట్ల నీళ్ళు పట్టుకొని ఆ బకెట్ల నుంచి మళ్ళీ జగ్గు నింపుకొని నెత్తిన పోసుకోవాలి. ఎత్తి పోసుకోవడం అంటే ఎత్తిపోతల పథకం అంటే కింద నుంచి ఎత్తుకొని పోసుకోవాలి నెత్తిన. లిఫ్ట్ ఇరిగేషన్ అది అట్టెందుకు రా నెత్తిన ప్రాజెక్టు కడితే మొత్తం అర్థం కదా. శివునికి గంగలేక మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణకు మహబూబ్ నగర్ జిల్లా శివుని తల అయితే ఆ తల మీద గంగ కృష్ణానది దుక్కుతే మొత్తం మహబూబ్ నగర్ అంతా వాడుతుంది. కానీ అక్కడ ప్రాజెక్టు కట్టకుండా అడ్డుకురండి. అయినా జూరాల గట్టి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇవన్నీ కూడా నీటి కేటాయింపులు చేసుకొని ఆ తర్వాత కొత్త కలువకుర్తి అని తీసుకొచ్చి దానికో 25 టీఎంసీలు, దీనికో 25 టీఎంసీలు నీళ్ళు కేటాయించుకొని ఇది చేసుకుంటూ పోయింది. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మన తెలుగుదేశం పార్టీ కలువకుర్తి ఇక్కడ రాళ్ళు బతడం, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులకు పూజలు చేసి చిన్న కాలువలు చెరువు చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి జలయజ్ఞంలో ఇవన్నీ తోడిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొద్దిలో ఉంది ముతికాడు. ఇంకా కొద్దిగా అడ్డం ఉంది. ఇక 500-600 కోట్లు ఖర్చు పెడితే ఆయనతో ఎత్తిపడచ్చు కేటాయించారు. అది కూడా లొల్లి పెట్టడం కేటాయించేసారు. దాన్ని వాటి మూతకాడ మట్టిని తీసేసారు. నీళ్ళు పారున మొదలుపెట్టినాయి. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టుల నీళ్లు కాలువల ద్వారా మాకు వచ్చినాయి, లిఫ్టుల ద్వారా వచ్చినాయి. ఇది కలువకుర్తి కానీ భీమా, నెట్టెంపాడు ఇవన్నీ కానీ వచ్చినాయి. అయితే ఇప్పుడు కూడా ఇది 10 సంవత్సరాల్లో నడిచిన వ్యవహారం. టీఆర్ఎస్ కొత్తగా ప్రాజెక్టు మాత్రమే కట్టలే. కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా కట్టలే. కాంగ్రెస్ కట్టింది జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళే కట్టారు, కలువకుర్తి కూడా అదే చేసారు. వీళ్ళు ఉన్న ప్రాజెక్టు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను డబ్బులు కేటాయించేసి చేసిండ్రు. అది ఓకే. కొత్తగా మాత్రం ప్రాజెక్టు కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పక్కన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నంతసేపు, ఇక్కడ కేసీఆర్ ఉన్నంతసేపు ఈ కృష్ణానదిలో ప్రాజెక్టు రాలేదు, మనం రాలేదు, మధ్యాహ్నం రాలేదు, పట్టించుకోలేదు. మన నెక్స్ట్ 5 ఏళ్లకు కాంగ్రెస్ రాలేదు. కేసీఆర్ గెలిచింది. అక్కడ జగన్ గవర్నమెంట్ వచ్చింది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెడ్డి వాసేసిండు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని పిలిచిండు తెలంగాణ మన ప్రజాభవన్కు. జ్ఞాపకం ఉందా? జగన్ గారు వచ్చాను మంచిగా మనం పెట్టిన బిర్యానీ తిన్నాడు, అన్నీ తిన్నాడు. అది అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా రోజా గారి ఇంటికి పోయి ఆ పులుసు గిలుసు ఏదో అవి తినేసి ఇచ్చిండు. రాయలసీమ రత్నాలసీమ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనమాట. కానీ అప్పటికి మాకు తెలియదు ఏం జరుగుతుందని. రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుగంగా నీళ్ళు తీసుకోపోనికే, మద్రాసుకు నీళ్ళు తాగనికే శ్రీశైలం రివర్స్ లూయిస్ నుంచి ఒక 4 షట్టర్స్ పెట్టి తాగనికే రాయలసీమ మన ఎవరు మద్రాసుకు తాగనికే నీళ్ళు తీసుకుపోయిన ఎన్టీ రామారావు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు కదా, అక్కడ తెలుగు ప్రజలు ఉన్నారబ్బా అని చెప్పేసి అని మన కృష్ణానది నీళ్ళని మద్రాసుకు తాగడానికి నీళ్ళు తీసుకుపోయిన ఎన్టీ రామారావు గారు. తెలుగు గంగ ప్రాజెక్ట్. ఆ తెలుగు గంగ ప్రాజెక్టే ఈ మన సిరిసిల్ల కాన్సి రివర్స్ లూయిస్ ఉంటాయి. పోతిరెడ్డిపాడు దాని పేరు. పోతిరెడ్డిపాడు దగ్గర 4 షట్టర్స్ వరదలు వచ్చినప్పుడు రివర్స్ వాటర్ వస్తుంది కదా, అప్పుడు రివర్స్ ఇప్పుడు వచ్చి నీళ్ళు కొట్టుకున్న తర్వాత రివర్స్ వచ్చి మళ్ళీ పోయి తాగితే డ్యామ్కి ప్రమాదం ఉంటుంది. కనుక వెనుకకు వచ్చిన వాటరు వెనక్కి వెళ్ళిపోవడం కోసం అది రివర్స్ లూయిస్ పెట్టారు. రివర్స్ లూయిస్ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి అయింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానికనే నేను ముఖ్యమంత్రి అయితే ఈ కృష్ణా నీళ్ళతోన పెన్నా నదిని దడుపుతా, రాయలసీమను మొత్తం రతనాలసీమని చేస్తా అని చెప్పేసి అని 4 పొక్కలు ఉన్న దాన్ని 6 పొక్కలు పెంచి మొత్తం 10 పొక్కలు చేసి పడేసింది. పెద్దగా 10 షట్టర్లు చేసిండండి రాజశేఖర రెడ్డి. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పొత్తుంది. 6 మంత్రులు 6 మంత్రులు తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి బ్రహ్మాండంగా ఫ్లడ్ లైట్లు పెట్టి 6 పొక్కలు కొట్టి పాడేసాడు. ఇంకా మొత్తం 10 అయినాయి. నదేం పలుతుంది రవి. ఎంత స్పీడ్గా పైనుంచి వాటర్ వస్తుంటుందో అంత స్పీడ్గా మళ్ళీ ఆ శ్రీశైలం డ్యామ్కు తగిలి వెనక్కి వస్తాయి. రివర్స్ వచ్చిన నీళ్ళు మళ్ళీ ఇక్కడ రావు, అటే పోతాయి. రివర్స్ వాటరు రివర్సే. ఎక్కడ? పోతిరెడ్డి పొక్క ద్వారా పడి బనకచెర్ల, పెన్నా అటు నింపుకుంటూ వెళ్ళిపోతుంది. అది అంత పెద్ద ప్రాజెక్ట్. అది అయిన తర్వాత రాజశేఖర రెడ్డి నీళ్ళ దోపిడీ అంతదాకా అయిపోయింది. ఇక జగన్ గారు వచ్చారు ముఖ్యమంత్రి. జగన్ ఏం చేసిండు? కాంట్రాక్టర్ ఎవడు? మన మెగా కృష్ణారెడ్డి. ఏ ప్రాజెక్టు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినోడు.
ఆయనకు ఒక ప్లాన్ చేసుకుంది. ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడింది అదే ప్రజాభవన్లో కూర్చొని మాట్లాడుకున్నది ఏంటంటే జగన్ గారును కేసీఆర్ గారు మాట్లాడుకుంది ఏంటంటే కలిపినోడేమో మేఘా కృష్ణారెడ్డి ఏం మాట్లాడుకుని రాయాలంటే 1500 కోట్లు జగన్ గెలిపోయినకి పెట్టించేసి ఆయన గెలిపించాడా మా కృష్ణా నది నీళ్ళు ఎంత కొట్టుకపోరమై వాళ్ళ సొమ్మే కృష్ణా నదిని కొట్టుకపో తండ్రి ఏమో ఆల్రెడీ 10 పొక్కలు పెట్టి ఓడి కొట్టిపోయా ఎవరు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత పైన ముచ్చుమార్ అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండ్రన్న ముచ్చుమార్ అటుపక్క ఉంటుంది ఇది ఇటుపక్క తెలంగాణ అటుపక్క రాయలసీమ. ఆ తర్వాత సంగమేశ్వరం చెప్తే ఇది కంప్లీట్ అది సంగమేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇటు మనం సోమశీల అంటున్నాం చూసినామా ఆడ నిలబడి చూస్తే అటుపక్క కనపడుతుంది ఆ లిఫ్ట్ కాలువ. అంటే సోమశిల అవతల ఏదైతే సంగమేశ్వరం కాడ కట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ అది కొత్త ప్రాజెక్టు సంగమేశ్వరం. అవును. అయితే అది ఎటువంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోనా శ్రీశైలం ప్రాజెక్టు వీడికి వస్తే నిండుతుంది అన్న కట్ట. వీడికి వస్తే నిండిన తర్వాత పొదిరెడ్డి పాడికి ఇస్తారు ఇంటికి. మనకి వీడికి వస్తేనే మనం కలవకుర్తి నీళ్ళు ఎత్తాలి. వీడికి వస్తేనే జగనే ప్లాన్ చేసింది తెలుసా? ఇంత కాదు ఈడికి వచ్చేదాడే మనకి ఎత్తడం వెనక ఎత్తనే ఉంటుంది. ఇది నిండదు ఇక ఫుల్ ఈ సగం కాడికే. సంగమేశ్వరం అంటే సోమశిల కాడన్నా తెలుసు చూసాను. సంగమేశ్వరం కాడంటే సగమే 810 ఫీట్లు వచ్చిన తర్వాత ఈ షట్టర్స్ ఎత్తారు నాగార్జున సాగర్ కిందికి నీళ్లు. ఇది నిండక ముందే 700 కాడనే ఎత్తడం మొదలు పెడతారయా. 700 అంటే 700 మీటర్లు ఆడ చూపెడుతుంటది మన వాటర్ కట్. దానికి శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వ్ కాడ 700 కాడికి వచ్చినప్పుడు ఎనక ఎత్తుతారు. ఇక ఇది నిండదు. నాగార్జున సాగర్ కిందికి నీళ్ళు ఇవ్వడానికి షట్టర్లు ఎత్తారు. ఇక్కడ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు రావు. పోతిరెడ్డితో పొక్కకు అటు పోతూనే ఉంటాయి, మన ముచ్చుమార్ కాడ పోతుంటాయి, ఈడ పోతుంటాయి. మరి ఈ పుణ్యం ఎవరు చేసిన ఆయన అంటే మన తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, జగన్ గారు దోస్తున్నారు. అది నెక్స్ట్ సారి వచ్చినప్పుడు చెప్తారు. రైట్ ఓకే రైట్. ఇప్పటి వరకు అయితే స్టోరీ ఇట్లా అర్థమైంది. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం.